సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా వచ్చి హీరోగా సక్సెస్ అవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఒకప్పుడు చిరంజీవి మాత్రం సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎవరి సపోర్ట్ తీసుకోకుండా సినిమాలో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారి ఆ తర్వాత సుప్రీం హీరోగా అవతరించాడు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ గా పేరు సంపాదించుకుని ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నప్పటికీ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే అందుకుంటూ వచ్చాయి. ఇక వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లు అందుకున్న ఏకైక హీరోగా కూడా చిరంజీవి పేరు సంపాదించుకోవడం విశేషం. ఇక ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇమేజ్ తారాస్థాయిలో ఉందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది తన ఫాలోయింగ్ ఏంటో మరోసారి చూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు బేస్ చేసుకుని ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక పొలిటికల్ డ్రామా స్టోరీని రాశారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు నటిస్తే బాగుంటుందని ఎండమూరి భావించి ఇప్పటికే ఆ కథను చిరంజీవికి కూడా వినిపించినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి తన మీద చాలా బాధ్యత అయితే ఉంది. మరి ఆ బాధ్యత నిర్వర్తిస్తూ పొలిటికల్ కి సంబంధించిన సినిమాలు చేసి మెప్పిస్తే మాత్రం ఆయన ఇప్పటికీ కూడా అటు సినిమాల్లో రాణిస్తూ ఇటు పొలిటికల్ గా కూడా తన సత్తా చూపిస్తున్న వాడవుతాడు. మరి ఈ సినిమాను చేయడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒప్పుకుంటారా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళు కనుక ఈ సినిమా చేసినట్లయితే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.